సతీష్, నవ్య, వారి కుమార్తె హన్వి వేసవి సెలవులకు నగరం నుండి పల్లెటూరులో ఉంటున్న అమ్మమ్మగారి ఇంటికి ఆనందంగా వెళ్తున్నారు. వెళ్తున్న దారిలో వస్తున్న చెట్లను, గేదెలను, కలపతో చేసిన ఇళ్లను చూస్తూ ఆనందంగా వెళ్తున్నారు. సిటీ మెల్లగా దూరమవుతుంది. అమ్మమ్మ కలపతో చేసిన అందమైన ఇంటి ముందు నిల్చొని వారికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వారు ఊరిలోకి చేరుకుని ఇంటి వద్దకు రాగానే గుమ్మంలో నిలుచున్న అమ్మమ్మ నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అమ్మమ్మ వారికి ఎంతో ఇష్టమైన దోసెలు వేడివేడిగా వేసి ప్రేమగా అందరికీ పెడుతుంది. పక్కింటి పిల్లవాడు చింటూ హన్వికి మ్యాంగో ఐస్ తీసుకొచ్చి ఇస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి చెట్టు కింద కూర్చొని తింటూ ఆడుకుంటారు. హన్వి చింటూ వేప చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ నవ్య వేడిగా పకోడీలు వేస్తూ ఉంటారు. సతీష్ చెట్టు కింద కుర్చీలో కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. అంతలో సాయంత్రం అవుతుంది. అందరూ కలిసి ఆరుబయట వెన్నెల్లో కూర్చొని ఆనందంగా భోజనం చేస్తారు. హన్వి దోమతెరలో పడుకుని ఉంటే పక్కన అమ్మమ్మ హన్వికి కథ చెబుతూ ఉంటుంది. వెలుగుకి ఉదయం చల్లగా ఉంది. హన్వి, సతీష్, నవ్య కలిసి పొలాలు చూడడానికి బయలుదేరారు. చిట్టచివర ఉన్న పంట పొలాలు, కాలువలు చూస్తూ హన్వి సంబరపడుతుంది. ముగ్గురు కలిసి మామిడి తోటకి వెళ్తారు. హన్వి మామిడి తోటలో ఉన్న తోటమాలితో కలిసి మామిడి పళ్లను కోస్తూ ఆనందిస్తుంది. సాయంత్రం ఊరిలో జాతర మొదలవుతుంది. జాతరలో రంగురంగుల పటాసులు గాలిలో కాలుస్తుంటారు. పూజ కోసం గుడి అలంకరించి ఉంటుంది. హన్వి చింటూతో కలిసి కోలాటం చూస్తూ ఆనందంతో చప్పట్లు కొడుతుంది. మరోవైపు చెక్కబొమ్మల ప్రదర్శన కూడా జరుగుతుంది. అమ్మమ్మ నవ్య పులిహోర ప్రసాదం తయారు చేసి తీసుకొస్తారు. గుడి దగ్గర అందరికి పెట్టి వాళ్లు తింటారు. ఆ రోజు రాత్రి అమ్మమ్మ అమ్మతో కలిసి జాతరలో విన్న కథలను మళ్లీ వింటూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా పక్షుల కలకల రాగాలతో హన్వి తన అమ్మమ్మగారి ఇంట్లో నిద్రలేచింది. చెట్లు నుండి వచ్చే చల్లని గాలికి వారందరూ కూర్చుంటారు. తరువాత అందరూ కలిసి వేప కొమ్మలతో బయట ఉన్న ప్రదేశంలో పళ్ళు తోముకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మమ్మ వంటగదిలో ఇడ్లీ, దోస, మరీ చట్నీలతో రుచికరమైన టిఫిన్లు తయారు చేస్తోంది. ఆ వాసన ఇల్లు అంతా వ్యాపిస్తుంది. వాళ్లు బ్రష్ చేసి వచ్చిన తర్వాత మామిడి చెట్టు కింద గడ్డిమీద కూర్చుని అరటి ఆకుమీద అందరూ ఇడ్లీ, దోస తింటారు. అలా అందరూ కూర్చొని తినడం అమ్మమ్మకి సంతోషంగా అనిపిస్తుంది. అలా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇంటి పక్కన వాళ్లు అందరూ కలిసి బీచ్కు వెళ్ళాలి అనుకుంటారు. ఆలస్యమవ్వక ముందే అందరూ కలిసి ట్రాక్టర్లో సముద్ర తీరానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పాటలు పాడుతూ ప్రయాణం మొదలైంది. అలా బీచ్కు చేరుకోగానే ఆ సముద్రం గాలికి పిల్లలు ఇసుకలోకి పరుగులు తీస్తారు. తరువాత సముద్రం ఒడ్డున పిల్లలు ఇసుకతో బొమ్మలు చేసి మరియు నీటిలో తడుస్తూ ఆనందిస్తారు. హన్వి చిన్న ఇసుక గూడు చేస్తుంది. అలా వారు బొమ్మలు చేస్తూ ఉంటే సముద్రపు అలలో ఆ ఇసుక గూడులు కొట్టుకుపోతాయి. పిల్లలు అవి చూస్తూ నవ్వుతూ ఆనందిస్తారు. మరొక వైపు మగవాళ్లు సముద్రంలో బోట్ రైడ్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇంకొక వైపున మహిళలు ఒకరిమీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ నవ్వుతూ ఉంటారు. తరువాత పిల్లలు గుర్రాలపై కూర్చుని బీచ్లో ఆనందంగా తిరుగుతూ ఉంటారు. హన్వి చిన్న గుర్రం మీద ఎక్కి చేతులు ఊపుతూ తన అమ్మకు చూపిస్తుంది. అంతలో భోజన సమయం అవుతుంది. అందరూ కలిసి ఇంటి దగ్గర నుండి తీసుకువచ్చిన రకరకాల వంటలతో భోజనం చేస్తారు. తిన్న తరువాత బీచ్ ఒడ్డున ఉన్న షాపుల్లో పిల్లల బొమ్మలు, షెల్తో చేసిన జ్యువెలరీ మరియు ముత్యాలు, గవ్వలతో చేసిన బొమ్మలను కొనుగోలు చేస్తారు. అలా షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు. ట్రాక్టర్ గ్రామం వైపుగా వెళుతోంది. చీకటి పడుతుండగా వారు ఇంటికి చేరుకుంటారు. అమ్మమ్మ రాత్రికి భోజనం సిద్ధం చేస్తుంది. తిన్న తర్వాత అందరూ పడుకుంటారు. అమ్మమ్మ హన్వికి కథ చెప్తూ ఉంటుంది. అలా ఆ రోజు సంతోషంగా ముగిసింది. ఊరిలోని కోడి కూతలు మరియు పక్షుల రాగల మధ్య సూర్యకాంతి అమ్మమ్మ ఇంటిపై పడుతుంది. స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుంటూ హన్వి నిద్రలేచింది.
అలా నిద్రలేచి పెరటిలో కూర్చున్న అమ్మ నాన్నల దగ్గరకు వెళ్తుంది హన్వి. తరువాత అందరూ బ్రష్ చేసి అమ్మమ్మ చేసిన టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన తరువాత ఆ రోజు అందరూ కలిసి సినిమాకు వెళ్ళాలి అనుకుంటారు. షో టైంకి సినిమా హాల్కి వెళ్ళిపోతారు. హన్వి తన అమ్మ నాన్నల మధ్యలో కూర్చొని కార్టూన్ సినిమాను చూస్తుంది. అందులో ఒక సన్నివేశంకి హన్వి తన తండ్రి కలిసి డాన్స్ వేస్తారు. అలా సినిమా అయిపోయిన తరువాత ఇంటికి వస్తారు. భోజన సమయం కావడంతో భోజనం చేస్తారు. అలా సాయంత్రం అవుతూ ఉంది. అంతలో హన్వి అమ్మమ్మతో పాలకూర బజ్జీలు కావాలి అని చెప్తుంది. అమ్మ కలిసి బజ్జీలు చేస్తారు. సూర్యాస్తమయం సమయానికి హన్వి కుటుంబం సిటీకి బయలుదేరుతారు. హన్వి అమ్మమ్మను పట్టుకొని ఏడుస్తుంది. అమ్మమ్మ తలమీద ముద్దు పెడుతుంది. కారులో ప్రయాణం మొదలవుతుంది. రోడ్డు పక్కన పశువులు తిరుగుతుండగా హన్వి వాటిని చూసి జ్ఞాపకాలతో నవ్వుతుంది. అలా వేసవి సెలవులలో హన్వి కుటుంబం అమ్మమ్మగారి ఇంటిలో సరదాగా గడుపుతుంది.